బ్రో ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీకి బాబీ గారు డైరెక్టర్ అనమాట. సో ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ బాలకృష్ణ గారి గురించి అలాగే చిరంజీవి గారి గురించి మాట్లాడినారు. సో ఆయన ఏం మాట్లాడినారు అంటే బాబీ గారు ఆల్రెడీ చిరంజీవి గారితో వాల్తర్ వేరాక్ పనిచేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారితో డాకు మహారాజ్ పనిచేయబోతున్నారు. అది రెడీ అయిపోయింది, షూట్ రెడీ అయ్యి సంక్రాంతి రిలీజ్ రెడీగా ఉంది. సో ఈ క్రమంలో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇద్దరిలో ఎవరితో వర్కింగ్ స్టైల్ బాగుందని అడిగినప్పుడు ఆయన చాలా తెలివిగా చెప్పారు అనమాట. చిరంజీవి గారు ఏంటంటే స్క్రిప్ట్లో ఏమన్నా కావాలి అంటే ముందే అడిగి ఆయన ఒకసారి స్క్రిప్ట్కి 1-2 సార్లు చూసుకుని దాంట్లో ఏమన్నా చేంజెస్ ఉంటే దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే డైరెక్టర్ ఐడియా ఇస్తారు అని చెప్పి ఆయన అట్లా చేస్తారు. బాలయ్య గారు ఏంటంటే అసలు డైరెక్టర్కి నమ్మారు అంటే కనుక ఆయన వెళ్ళిపోతారు అంతే గుడ్డుగా. ఇంకా అతను డైరెక్టర్ ఎట్లా తీసినా ఆయన పట్టించుకోరు. వన్స్ కమిట్మెంట్ ఇచ్చారంటే డైరెక్టర్కి చెప్పినట్టే వింటారని చెప్పి చెప్పారు అనమాట. అంటే మీ వర్షన్ మీరు ఏదైతే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అలా ఏం లేదండి. ఇప్పుడు హీరో అన్నాక ఇప్పుడు తన ఫ్యాన్స్ కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కమర్షియల్ హీరోల మీద. సో ఇప్పుడు చిరంజీవి గారికి ఉన్న ఫ్యాంటమ్ గా ఆయన కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలాంటి టైంలో ఐటమ్ సాంగ్ పడాలి, ఇలాంటి టైంలో ఫైట్ పడాలి. హీరో ఇంట్రడక్షన్ అంటే ఖచ్చితంగా ఒక ఫైట్ ఒక ఫస్ట్ సాంగ్ ఉండాల్సిందే. అది లేకపోతే ఏంటంటే ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి వస్తారు. బాస్ సినిమా అన్నా బాలయ్య సినిమా అన్నా ఇవన్నీ ఉంటాయి, ఈ ఫైట్ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని నమ్మి వస్తారు. వచ్చిన వాళ్ళకి అవన్నీ పెట్టించకపోతే సినిమాలో అది హీరోని అడిగి పెట్టించుకోవాలి రెస్పాన్సిబిలిటీ. సో మరీ కొన్ని సీన్స్ తన మైండ్ లో ఉన్నాయి తీసేసి మార్చకుండా ఇలాంటి యాడ్ చేయడం అంటే హీరోకి ఉండాల్సిన లక్షణం. అంటే ప్రీవియస్ గా ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొంచెం కాంట్రవర్సీ అయిందనమాట. కొంతమంది రోల్ చేశారు ఏంటంటే ఆయన స్క్రిప్ట్ లో చేంజెస్ అడుగుతున్నారు, స్క్రిప్ట్ లో ఇలా మార్చని అడుగుతున్నారు అని చెప్పి కొంతమంది అన్నారు. అది మనకు తెలియదు. సో ఈ విషయానికి ఏమైనా మీరు రిలేటబుల్ అవ్వచ్చా? ఇది బాబీ గారు అట్లా ఏం లేదండి. ఎందుకంటే చిరంజీవి గారు అయినా ఇప్పుడు మన వారియర్ సినిమా ఉంది, హీరో రామ్ ఉన్నారు. ఆయన ఏం చెప్పారు, ఇందులో సాంగ్స్ అడిగి మరీ పెట్టించాను నేను, మీరందరికీ డ్యాన్స్ నెంబర్స్ ఉంటాయి. ఎందుకంటే డాన్స్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా డాన్స్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి అయినా, రామ్ గారి దగ్గర నుంచి అయినా, ఇంకా చిరంజీవి గారు అంటే చెప్పక్కర్లా. సో మరి ఆయన సినిమాలో ఒక ఇంట్రడక్షన్ బిల్డప్ ఉండాలి, హీరోయిజం, ఆ టైటిల్ కార్డు ఇన్ని చూస్తారు ఫ్యాన్స్. అంటే సరే చూస్తారు. ఇప్పుడు ఒక డైరెక్టర్ హీరో దగ్గరికి వెళ్తున్నారంటే ఆ హీరో మైండ్ లో పెట్టుకొని కథ ప్రిపేర్ చేస్తారు. సో ఆ హీరోకి ఏం కావాలి. ఇప్పుడు కొత్త తరం దర్శకులు ఏమవుతుందంటే కమర్షియాలిటీని కొద్దిగా మార్చి వేరే రకంగా తీసుకెళ్తున్నారు. అంటే చేంజ్. అదే మీకు ఇదివరకట్లాగా 6 పాటలు 4 ఫైట్లు కాన్సెప్ట్ కాకుండా ఇప్పుడు అలవైకుంఠపురం కూడా సింపుల్ గా ఉంటది. మరి ఎందుకు హిట్ అయింది? కొన్నిసార్లు ప్రెజెంటేషన్ కూడా పనిచేస్తుందండి. అది ఏంటంటే ఆ ఫార్మాట్ అనేది మార్చకూడదు. మీరు ప్రెజెంటేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా మార్చుకోవాలి కానీ పద్ధతిని మార్చకూడదు. పద్ధతి మారిస్తే ఏమవుద్దంటే అది వేరే విధంగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీరు స్టార్ని పెట్టుకున్నప్పుడు రొటీన్ గా తీసిన ఆయన అదే చెప్పింది, వాల్తేరు వీరయ్య రొటీన్ గానే ఉంటది, మీకు చూడండి నచ్చుద్ది. ఎందుకంటే అది నార్మల్ గానే ఉంటుంది, 5 పాటలు 4 ఫైట్లతోనే ఉంటుంది సినిమా. అది నచ్చింది జనాలకు. ఎందుకంటే ఆ పద్ధతి మార్చకూడదు ఎప్పుడు కూడా. కమర్షియల్ సినిమా అనేది అలా వెళ్ళాలి. హీరో ఇంట్రడక్షన్, ఆ హీరో ఇంట్రడక్షన్ ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఎట్లా ఉంటది, మరి అది అందులో సాంగ్స్ ఎలా ఉంటాయి, వేర్ ఇస్ ద పార్టీ, అది బాస్ మార్క్. మీకు ఆ టైటిల్ కార్డ్ కానీ, ఆ ఇంట్రడక్షన్ సాంగ్ కానీ, ఫైట్ కానీ అంతా బాస్ మార్క్. అదంతా కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. దానికి కొద్దిగా ఆయన ఏంటంటే ఇంకొంచెం ఇది చేస్తే బాగుంటది అని ఒక చిన్న సలహా ఇస్తారు. ఎందుకంటే ఆయన ఎంతో సినిమాలు చూసిన అనుభవం మీద చెప్తారు. అది అంటే మీరేం ఫీల్ అవుతున్నారంటే పర్లేదు చేంజెస్ చేస్తే బెటర్మెంట్ ఫర్ యూజ్ అని. ఇప్పుడు క్లైమాక్స్ లో ఏదో చెప్పారంటే ఇట్లా చేద్దాం అని చెప్పి, వాల్తేరు వీరయ్య క్లైమాక్స్ అందుకే వర్కౌట్ అయిందని చెప్పి డైరెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు ఇంకో దాంట్లో. సో కొన్నిసార్లు బాలకృష్ణ గారు ఏమవుతుందంటే డైరెక్టర్ ఆటోమేటిక్ ఏం రాసుకొస్తారు, ఆయనకి ఫస్ట్ హాఫ్ లో సైలెంట్ ఉండి సెకండ్ హాఫ్ లో విజృంభించే క్యారెక్టర్ రాసుకో. ఇప్పుడు అదే ఫార్ములా వస్తారు కాబట్టి ఆయన సక్సెస్ అవుతుంది. అర్థమైందా? సో ఆ ఫార్ములా ఆయన తప్ప మళ్ళీ వేరే వాళ్ళు ట్రై చేస్తే ఎవరికి వర్కౌట్ కాదు. సో మనం చూసాం కొన్ని మాస ఇప్పుడు వచ్చే ఇంగ్ హీరో జనరేషన్ సినిమా హీరోలు కూడా ఏంటంటే ఒక భారీ యాక్షన్ సినిమా తీస్తారు. బట్ ఏంటంటే అవి జనాలు ఆ ఫ్లాష్ బ్యాక్ కి ఫస్ట్ హాఫ్ కి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఆయన ఒక్కడి వల్లే అవుతుంది. ఇలా ఇంకెంతమంది ట్రై చేసినా అంత సక్సెస్ కాల. అది బాలకృష్ణ గారికి సొంతం. ఫస్ట్ హాఫ్ లో కామ్ గా ఏదో పని చేసుకుంటూ, సెకండ్ హాఫ్ లో ఆయనకు ఒక దాన్ని ఏమంటారు, ఒక బిగ్ బ్యాక్గ్రౌండ్ ఉండి అది ఆయనకే సెట్ అయింది. తర్వాత మళ్ళీ భాష లాంటి సినిమా చేసినా కూడా రజనీకాంత్ కూడా ఎప్పుడు ట్రై చేయాలి అలాంటి. సో మరి ఈ బాలకృష్ణ గారికి ఒక్కరికే సెట్ అవుతుంది అనమాట. సో ఒక్కొక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. సో బాలకృష్ణ గారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అనిల్ రావుపూడి గారికి ఛాన్స్ ఇచ్చినప్పుడు బాలకృష్ణ గారిలోంచి ఇంకో కొత్త కోణం తీసుకోవచ్చు. అంటే ఇట్లా కూడా కొంచెం డిఫరెంట్. అందుకని ఆయన డైరెక్టర్ తగ్గట్టు ఆయన క్యారెక్టర్ పుల్ చేశారు. ఇప్పుడు అందుకే ఆయన డైరెక్టర్ మీద నమ్ముతారు. నమ్మినందుకు ఇప్పుడు భగవంత్ కేసరి వస్తుంది, అఖండ వస్తుంది, రోలర్ లాంటి సినిమాలు కూడా వస్తాయి. దానికి ఎవరేం చేయలేరు.
ఇప్పుడు ఆయన నమ్మారు కాబట్టి కొంచెం క్యారెక్టర్ మారింది, కథ మారింది. సో అలా డైరెక్టర్ కూడా ఒక స్టైల్ ఉంటుంది కదా, సో ఆ స్టైల్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అదే బాలకృష్ణ గారి దగ్గర ఉంది ఏంటంటే ఆ వే ఆఫ్ చేంజింగ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. చిరంజీవి గారి విషయంలోకి వచ్చినప్పుడు ఆ చేంజ్ ని యాక్సెప్ట్ చేయలేరు. మీకు అర్థమవుతుందా? బాలకృష్ణ గారు వన్స్ కొత్తగా ట్రై చేస్తారంటే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. బట్ చిరంజీవి గారు ఆ మార్క్ దాటి వెళ్తే ఆయన కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీకు ఆచార్య కూడా అంతే, అది వేరే వేలో వెళ్తుంది సినిమా. అందుకని చెప్పి మన ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్స్ కూడా ఏం ఫీల్ అవుతున్నారంటే, సో పక్క ఇండస్ట్రీ ఇప్పుడు మోహన్ లాల్ గారు కానీ, లేదంటే మమ్మూటి గారు, రజనీకాంత్ గారు, సో విక్రమ్ సినిమా విషయంలో కూడా ఏంటి, ఇలాంటి సినిమాని మాలో ఎందుకు తీయరు, సో తీయచ్చు కదా, సో ఎందుకు ఇప్పుడు కూడా కమర్షియల్ ఎలిమెంట్స్కి వెళ్తున్నారు అనే దాని గురించి ఎక్కువ డిస్కస్. అదే అండి, అలాంటి తీరు అంటే అలాంటివి తీస్తారు ఎప్పుడు ఆ కథ కరెక్ట్ గా సెట్ అయ్యి లాక్ అయినప్పుడు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ గారు వచ్చి చిరంజీవి గారిని ఇట్లా చూపిస్తాను అన్నప్పుడు ఆయన కాదండు, అర్థమవుతుందా? సో ఆయనకే తెలుసు చిరంజీవి గారికి ఎట్లాంటివి పెట్టాలి ఎలిమెంట్స్ అని. సో ఇప్పుడు అంత క్యారీ చేసుకుని ఇప్పుడు లోకేష్ గారు కూడా చెప్పారు తెలుగు హీరోలతో ఎందుకు చేయట్లేదంటే ఆయన సబ్జెక్ట్స్ ఆయన తమిళ్లో బిజీగా ఉన్నారు, చాలా ఉన్నాయి ఆయనకి. సో ఇంకా తెలుగుకి వచ్చేసరికి ఇంకా సబ్జెక్ట్స్ ఉంటాయో ఉండవో కూడా తెలియదు ఆయన దగ్గర. ఇప్పుడు మన డైరెక్టర్లు వెళ్ళి వాళ్ళతో తీసినా కూడా వేరేగా ఉంటది. ఇప్పుడు మన వెంకీ అట్లూరి గారి సినిమాలు ఫార్ములాలు పనిచేసినాయి తమిళ హీరోలతో. అట్లా అది క్యాలిక్యులేషన్స్ అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయండి. ఒకటి ఏంటంటే చిరంజీవి గారి నుంచి ఇది కోరుకుంటే ఇదే కావాలి, బాలకృష్ణ గారి నుంచి అది కోరుకుంటే అదే కావాలి. ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే సరిపోద్ది అంతే. చూద్దాం మరి అప్డేట్ అవుతుందా లేదా అనేది.